సరే ఏంటి రొయ్యి రైతులు విలువల ఆక్వా రంగంపై ట్రంప్ నిర్ణయాల ఎఫెక్ట్ ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలో ఆక్వా మొత్తం అల్లకొల్లోలం అయిపోతున్నదని. చాలా ఘోరంగా ఉందండి ఈ రొయ్యల పరిస్థితి. అంటే ఎక్కడో మొదలయ్యి అది ఎక్కడికో రావటం అన్నది చాలా ఆందోళన కలిగిస్తుంది. ఒక లెవెల్లో కాదు, పైనుంచి కింది వరకు అసలు గోదావరి జిల్లాల ఆర్థిక జీవితం అన్నదే ఈ అంశం వరకు చాలా ఇబ్బందుల పాలవుతుంది. వాళ్ళ కౌంట్ ఆ రేటు పడిపోవటము, అక్కడ తగ్గింది కొంత అయితే ఇదిగోండి భరోసా ఇవన్నీ ప్రభుత్వ భరోసా కూడా రావట్లేదు వాళ్ళకి ప్రభుత్వం నుంచి. రొయ్యలే కష్టాలు, ఇదిగోండి రొయ్యలు భరోసా లేదు వాళ్ళకు. ప్రభుత్వం ఏమీ లేఖ రాశారు చంద్రబాబు నాయుడు, మోదీ ఏమో అది కూడా చేయలేదు. వీళ్ళు ఏం చేయాలి? ఇంకా ఇది కనుక చదివితే మనకు చాలా ఆందోళన కలిగిస్తుంది. బుధవారం నుంచి అమెరికా వేసిన పన్నులు అమల్లోకి వచ్చేస్తే 26% పన్నులు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన భరోసా ధర రైతులకు ఊరటనివ్వడం లేదు. 100 కౌంటుకు 220 కొనుగోలు చేయాలని చంద్రబాబు రైతులకు సూచించారు, కానీ అదే మాకు గిట్టుబాటు కావట్లేదు అంటున్నారు. కానీ అది దానికి కూడా కొనడం లేదు. 30 కౌంటుకు 610 రూపాయలు అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ ఉంటే దానికి 200 ఇక్కడ పెడితే అది కూడా ఇవ్వకపోతే అమెరికా ఏదో చేసిందని దళారులు ఇంకా 10 రెట్లు తగ్గించేస్తున్నారు. పైగా అవన్నీ తీసుకోకుండా నిల్వ ఉండిపోయే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ఒక్కసారిగా కోస్తా ప్రాంతంలో ముఖ్యంగా గోదావరి జిల్లాలో ఒక కల్లోల పరిస్థితి ఏర్పడింది. దీనికి సంబంధించి అత్యవసర చర్యలు తీసుకుంటడంలో ప్రభుత్వం విఫలమవుతుంది. వాళ్ళు ఇచ్చిన భరోసా ధర అమలు జరగడం లేదు. కొన్ని ప్రత్యామ్నాయ మార్గాలు ఏమైనా ఉన్నాయంటే అది కూడా చూడడం లేదు. దీన్ని చాలా యుద్ధ ప్రాతిపదిక మీద చేయకపోతే మటుకు చాలా కాలంగా అన్ని రొయ్యల చెరువులుగా మార్చుకున్నారు. అవును, అందులో ఇక్కడ మంచి రొయ్య దొరుకుతుందని మీరు కనుక వెళ్తే పెద్ద పెద్ద ఎగుమతి చేసే హబ్బులు ఇవన్నీ అక్కడ ఉంటాయి. కాబట్టి ట్రంప్ బహుశా చావు దెబ్బ కొట్టాడు అని చెప్పాలి ఈ విషయంలో మటుకు. దీని నుంచి ఎలా అవ్వాలి అన్నది మనం చెప్పలేని పరిస్థితి. ఇంకా అనివార్యమైతే క్రాప్ హాలిడే పెడదాము, వీటిని పండించడం కూడా మానేద్దాము అని వాళ్ళు మాట్లాడుతున్నారు. చంద్రబాబు చెప్పిన 200 కూడా మాకు చాలదు, కనీసం 250 రూపాయలన్నా ఇప్పిస్తే కానీ మేము బతకలేము. దానికి మరి ఏం చేస్తారు? కొంచెం ఉపశమనం వచ్చే వరకు వాటికి కొంచెం సులభంగా స్టోరేజ్ చేసుకునే అవకాశం కల్పిస్తారా? ఆల్టర్నేట్ మార్కెట్స్ ఏమన్నా చూస్తారా? సహాయం ఏం చేస్తారు అన్నది మటుకు, సహాయపడకపోతే మటుకు ఇది ఒక్కసారిగా సంక్షోభంలో కూరుకుపోయే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంది. ఆ ట్రంప్ సంగతి చూస్తేనేమో ఆయన ఇంకా రెచ్చిపోతున్నాడు, కానీ అదేం తగ్గేటటువంటి మార్గం అక్కడ కనిపించట్లేదు. చైనా వాళ్ళు దెబ్బకు దెబ్బ మేము 34% అయితే మేము 34% అన్నారు, కానీ ఈరోజు వరకు కూడా భారత ప్రభుత్వం ఈ విషయం మీద ఏం మాట్లాడలేదు. ఇది చాలా ఆందోళనకరంగా ఉంది. సరే ఏంటి పెట్రోల్ రేట్లతో